వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. హెచ్ఎంపివి వైరస్ కరోనా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి ఇంకా అసలు కోలుకోలేదండి శరీరాలు. మళ్ళీ ఈ వైరస్ గురించి చాలా వింటున్నాం. సో సైన్స్ ఏం చెప్తుంది, మన రాసులు ఏం చెప్తున్నాయి, మన స్టార్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఇంకా మళ్ళీ కరోనా లాగా లాక్డౌన్ వస్తుందని హడావుడి నడుస్తుంది. మెడికల్ మాఫియా ఇదంతా నిజం కాదంటున్నారు. చాలా కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. సో మీ ద్వారా నాకు క్లారిటీ కావాలనిపిస్తుంది. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ప్రకృతిలో వచ్చేటువంటి పెను మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇవంతా మనం ప్రకృతిని అనుసరించగలిగితే వీటి నుంచి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎవరు ఎక్కువ కంగారు పడ్డారు? అందరం పడ్డాం కదా సార్. ఫస్ట్ వేవ్ పిల్లలకన్నారు, పెద్దలకన్నారు, అందరం కంగారు పడ్డాం. ఎయిడ్స్ తో సంబంధం లేకుండా అసలు ఇట్లా వెళ్ళిపోయారు చాలా మంది అయితే. కానీ ఏ యానిమల్ కానీ ఏ జీవి కానీ ప్రకృతి అనుసంధానంగా లేని ఒక మనుషులు తప్ప మిగతా వాటికి ఏమి అసలు ఇవేమీ తెలియదు కూడా కాలేదు కదా సార్. ఎందుకంటారు? ఎందుకంటారంటే అవి ప్రకృతి సహజంగా జీవించే, ప్రకృతికి అనుసంధానంగా జీవించే. మమ్మల్ని ఇలాగే జీవించమని చెప్పినట్టు చేస్తున్నాం కదా. ఏం చెప్పినట్టు చేస్తున్నారమ్మా? ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ ఎందుకు వచ్చింది తెలియదు, షుగర్ వచ్చింది, మేము డాక్టర్ చెప్పినట్టు మందులు వాడతారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు, ట్యాబ్లెట్ల తర్వాత ఇన్సులిన్నే నెక్స్ట్. ఇది అభివృద్ధి. ఏ రకంగా అభివృద్ధి? మాత్రల నుంచి ప్రమోషన్ తీసుకుని ఇంజక్షన్కి వెళ్ళాము, ఇంజక్షన్ నుంచి ఆర్గాన్స్ చేంజ్ చేసుకోవటం, ఆర్గాన్ డొనేట్ చేయించుకోవటం, సర్జరీస్. అంటే ఇది మనం మరి చాలా సిన్సియర్గా మందులు మింగాం, అది చెప్పినట్టే గంటకి తిన్నాం. అభివృద్ధి ఎలా అయింది? అసలు రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకుని రోగానికి కారణాన్ని వెతికి పట్టుకుని అది రాకుండా చేసుకోవడం అనేది ప్రథమావధి. అసలు ముందు ఫస్ట్ ఏదైనా రోగం ఎందుకు వస్తుందంటే ఆహారం, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తాయి. ప్రకృతి సహజంగా సీజనల్గా ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఎన్ని రకాల వైరస్లు బయట ఉన్నాయో అన్ని రకాల వైరస్లు మనలో ఉన్నాయి, A to Z. అంటే ప్రకృతి అంతా బయట ఉంది, బయట ఉన్న ప్రకృతి మనలో కూడా ఉంది. ఇది మనకి మన శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం చెప్తాం. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఏదో బయట నుంచి వచ్చి లోపల మ్యాచ్ అయ్యి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం లోపల సెల్ఫ్ ఇమ్యూనిటీ. ఇప్పుడు డాక్టర్లు ఎందుకు భయపడద్దు అంటున్నారు అంటే ఆల్రెడీ కోవిడ్ అనేది ఒకటి ఎంటర్ అయింది, దాని ద్వారా మీరు నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి కొత్త కాదు ఇది, దాని స్ట్రెంగ్త్ మారుండొచ్చు. అప్పుడు మన స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ కోసం చాలా రకాల్లో నేర్చేసుకుని ఉన్నాం. ప్రకృతి మనల్ని చాలా సంసిద్ధుల్ని చేసింది, చాలా మార్చేసింది. కాబట్టి ఇప్పుడు వచ్చింది పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది కొత్తది ఏదైనా తెలియంది వస్తే ఇబ్బంది, కానీ తెలిసింది ముసుగేసుకొచ్చింది, ముసుగు మార్చుకుంది, పేరేదో హెచ్ఎంపివి అని పేరు మార్చుకుంది అంతే. అందుకని భయపడొద్దు, ఆల్రెడీ మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. సరే, మనకి అంటే కోవిడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అంటే కోవిడ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్, మనం తీసుకున్నటువంటి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ మనల్ని ఇబ్బంది పెడుతున్న స్థితిలో ఉన్నాం. సహజ సిద్ధంగా లంకణం పరమౌషధం అని శాస్త్రం చెప్తుంది. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది? లంకణమే పరమౌషధం. ఏమి తినకుండా ఉండడం అంటే ఏ జంతువు అయినా ఒంట్లో బాగోకపోతే తిండి మానేస్తుంది, ఫస్ట్ నోరుని కట్టేస్తుంది. నోరుని కట్టేస్తే ఇప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్లు ఎలా వెళ్తున్నాయి లోపలికి? ముక్కు ద్వారా, నోటి ద్వారా. అంతే. ఏ ప్రధానమైనటువంటి అవి ఎక్కువ జనసందోహం ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరగకుండా, అంటే అలాంటి గాలులు మనం పీల్చకుండా, ఎవరు పెడితే అక్కడ, ఎక్కడ పెడితే అక్కడ తినకుండా ఉంటే పోయిందిగా. ఇంట్లో శుభ్రంగా భార్య చేతి వంటో, అమ్మ చేతి వంటో తింటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది కదా. అందుకని అప్పుడు భయపడక్కర్లేదు. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను తింటాను, నేను దేనికి భయపడను అని మూర్ఖత్వంగా వెళ్ళిన వాళ్ళు పోయారు, అజాగ్రత్తగా తెలిసి తెలియక అజాగ్రత్తగా ఉన్నవాళ్ళు పోయారు. సెల్ఫ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినకూడదు. బ్రతకటం కోసం తినడం కోసం బ్రతకట్లేదు మనం. లంకణం పరమౌషధం అంటే నీ శరీరంలో సెల్ఫ్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అవ్వాలంటే 1 వంతు తినాలి, 3 వంతులు ఖాళీగా ఉండాలి. అక్కడ తినేదాన్ని ప్రతిదీ కాలిక్యులేటెడ్గా. నీకు శక్తినిచ్చేది ఏది? కింగ్ ఫుడ్ అంటే మనకి పదార్థాలని 3 రకాలుగా విడదీశారు. 1 రాజులా తిను, 2 మంత్రిలా తిను, 3 సైనికుల్లా. అంటే 3 రకాలుగా తినమన్నారు. ఇందులో ప్రధానం కింగ్ ఫుడ్. రాజు ఏం తింటాడు అంటే జీవం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలని రాజు తింటాడు. అవేంటి? జీవం ఎక్కువ ఉన్నాయేంటి? ప్రాసెస్ చేయనవి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకు, రా ఫుడ్స్ దాన్ని కింగ్ ఫుడ్ అంటాం. ఇక మంత్రి
లైట్గా ప్రాసెస్ చేసాం, వండాం, అది తిన్నాం. మూడోది ఏంటి, సైనికుడు ఏముండదు అనమాట, జీరో గింజ అంటాం కదా, మరి లైట్ సూప్స్. అంటే మనం ఒకసారి తింటే యోగిలా ఉంటాం, 2 సార్లు తింటే భోగిలా ఉంటాం, 3 సార్లు తింటే రోగిలా ఉంటాం. అందుకని తిండిని మనం అలా తగ్గించుకోవాలి. మనం మధ్యాహ్నం తిన్నది మాత్రమే కౌంట్, లంచ్ ప్రాసెస్ చేసింది అది మాత్రమే కౌంట్లోకి వస్తుంది. పొద్దుట తిన్న ఫ్రూట్స్ కానీ కింగ్ ఫుడ్ ఏది కౌంట్లోకి ఉండదు, ఎందుకంటే అది త్వరగా డైజెస్ట్ అయిపోతాయి, శక్తిగా ఇమీడియట్గా కన్వర్ట్ అయిపోతాయి. ప్రాసెస్ చేసి శక్తిగా కన్వర్ట్, ప్రోటీన్ బాగా తినమని చెప్తారు, మీరు ప్రోటీన్ తిన్నారా సంకనాకపోతారు. చూసారా, మేము ప్రోటీనే తింటాం క్యాలిక్యులేట్ చేసుకొని. మరి ప్రోటీన్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కోసం అని ఈ మధ్య స్టడీస్ చెప్తున్నారు. మీకు డైలీ మెయింటెనెన్స్ కోసం 30 గ్రామ్సే కావాలి, ఓన్లీ 30 గ్రామ్స్, 30 గ్రామ్స్ 30 గ్రామ్. అంటే మనకు ఒక పిరమిడ్ ఉంటుందమ్మా, మన ఇక్కడ రాజు మంత్రి సేనాధిపతి ఇలా మాట్లాడుకున్నట్టు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ 3 పిరమిడ్, అది ఫుడ్ పిరమిడ్. మరి నువ్వు ఓన్లీ ప్రోటీనే తీసుకుంటే మిగతా 2 ఏమైనా అంటే అన్బ్యాలెన్స్డ్గా ఉన్నావు కదా, అది నీకు ప్రమాదం. మన శరీరంలో అంటే మనం కార్బోహైడ్రేట్స్, ఇది ఎవరికైనా మన ఇండియన్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్ట అది అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అనుసంధానంగా మారుతూ ఉంటుంది. పదార్థాలు మారుతాయి. ఈ ఫుడ్ పిరమిడ్ అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది, ట్రయాంగిల్. వాతం, పిత్తం, కఫం, కెటబాలిజం, మెటబాలిజం, ఎనబాలిజం, ఇది ఎక్కడికెళ్ళినా ఇదే ఉంటుంది. కాకపోతే ఆ ప్రాంతాలలో ఆ ప్రకృతి సహజంగా పండే పదార్థాలను తీసుకోవాలి. ఇప్పుడు భారతదేశాన్ని అనుసరించి ఇక్కడ ప్రాంతంలో హైదరాబాదులో గోధుమలు పండవు అని చెప్పేసి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చపాతీలు ఎక్కువ తింటున్నాం. మనకు పండదు కాబట్టి అది మనకు ఎక్కువ అరగదు, మనం తినకూడదు. అకేషనల్, నార్త్ ఇండియా అంతా గోధుమలు బాగా పండుతాయి, రైస్ తక్కువ. వాళ్ళు అకేషనల్గా రైస్ తినాలి, రెగ్యులర్గా రైస్ తింటే అటు వాళ్ళు చపాతీలు తింటే షుగర్ తగ్గుతుంది అనుకుంటే నార్త్ ఇండియాలో షుగర్ ఉండకూడదు. అంటే మనం ఏది కూడా ప్రకృతి విరుద్ధంగా తినకూడని పదార్థాలు అతిగా తినేయడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. అలాంటి వాళ్ళు డెఫినెట్గా పోతారు. అంటే రోజులు బాగాలేదు, ప్రకృతిలో చాలా అంటే ప్రకృతిని పాడు చేసాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం మనమే. WHO అనౌన్స్ చేసింది 2025, 26, 27 ఇలాంటి వైరస్లు అవి కాదు, జెన్యున్గా మనం లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్స్ ఎక్కువ బయటకు వస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చాలా క్రూషియల్ టైమ్స్. అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం, జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి గణించిన లెక్కల ప్రకారం 2025, 26, 27, 28 చాలా క్రూషియల్. బ్రతికిన వాడు 2030 అద్భుతమైనటువంటి భారతదేశాన్ని చూస్తాడు. ఉండాలి, చూడాలి అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఇప్పటికే చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. ఉన్నతమైన స్థితికి నెంబర్ 1 స్టేజ్కి భారతదేశం వెళ్తుంది. 2030కి భారతదేశం అన్ని రకాలుగాను నెంబర్ 1 స్థితికి వెళ్తుంది. మనకు ఉన్నటువంటి కాలిక్యులేషన్స్ లెక్క ప్రకారం అందరూ గణాంకాలు లెక్కేసే చెప్తున్నారు. అది మనం చూడాలి అంటే ఇక్కడ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, తక్కువగా తిందాం, ఎక్కువ కాలం జీవిద్దాం. లివింగర్ లైవ్ లాంగర్, లైట్ ఫుడ్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్. బ్రతకడం కోసం తిందాం, తినడం కోసం బ్రతకడం మానేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. సార్, ఏదైనా ఇమ్యూనిటీ బూస్ట్ ఫుడ్స్ ఏదైనా పిల్లల నుంచి పెద్దల వారికి అద్భుతం. ఇప్పుడు ఉన్నటువంటి సీజనల్ లెక్క ప్రకారం లెమన్, అత్యవసర పరిస్థితులలో మీకు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కావట్లేదు. ఒక నిమ్మకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తొక్క, గింజలు, లోపల జ్యూస్తో సహా ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీ కొట్టండి, వాటర్ పోసి దాన్ని వడకట్టేసుకుని కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తాగేస్తుండండి రెగ్యులర్. సెల్ఫ్ ఇమ్యూనిటీ అద్భుతం. మనం దేనికి భయపడక్కలేదు, ఏమొచ్చినా మనలో ఇమ్యూనిటీని ఇమ్మీడియట్గా పెంచేస్తుంది. కానీ ముందు మనం ఈ సీజన్లో అవాయిడ్ చేసేది సిట్రిక్, జలుబు చేస్తుందేమో, దగ్గు. అసలు అలాంటి భయం వద్దు. ఈ సీజన్లో ప్రకృతి విరుద్ధం అనుకుంటే మనం అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే సీజన్లో నారింజకాయ ఎక్కువ వస్తుంది, రేగి పండు ఎక్కువ వస్తుంది, ఉసిరికాయ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి, పుష్కలంగా ఉంటుంది. అని మనలో ఇమ్యూనిటీని పెంచడానికి ప్రకృతి ఇస్తుంటే మేము తినం అని పక్కన పెడితే వ్యాధులు రాకపోతే ఏమొస్తాయమ్మా? ప్రకృతి తెలీదా ఇవి సిట్రస్ పండించకూడదని? భగవంతుడు ఇచ్చాడు, మనం మన సొంత తెలివితేటలతో వాటిని పక్కన పెడుతున్నాం. నిమ్మకాయ సిట్రస్, కానీ దాని ఎండ్ ప్రోడక్ట్ ఆల్కలైన్. పంచదార ఎసిడిక్ నేచర్, ఫస్ట్ మీకు రుచిగా ఉంటుంది కానీ చివరిలో అంటే యాసిడ్ ఇస్తుంది. అది రుచిగా, ఇది పుల్లగా ఉంటుంది, చివరిలో ఆల్కలైన్ చేస్తుంది. ఇది తియ్యగా ఉంటుంది, చివరిలో ఎసిడిటీని మించుతుంది, క్యాన్సర్కి కారకం అవుతుంది.
అందుకని వీటిని మానేయాలి. మీరు మానేయాల్సింది సిట్రస్ని, నిమ్మకాయని కాదు, పంచదారని. ఎస్. అందుకని నిమ్మకాయని విరివిగా ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంది. పొద్దుటే లేచిన వెంటనే ఇన్ని కప్పు నీళ్ళలో హాఫ్ దగ్గర మొదలుపెట్టి నిమ్మకాయని పిండండి. హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 రోజులు నెమ్మదిగా సిప్ చప్పరిస్తూ ఆ పులుపుని ఎంజాయ్ చేయండి. ఓకే. ఆ పులుపుని ఎంజాయ్ చేసినప్పుడు మీరు పులుపు తగిలిన ఏమంటారు ఎక్స్ప్రెషన్? కళ్ళు. అంటే కళ్ళు అంటే లివర్కి ప్రతిరూపాలు. లివర్ ఎలా ఉంటుందో కళ్ళు ఎలా ఉంటాయి షేప్. అంటే లివర్కి కళ్ళు ఎక్స్పోజర్స్ అనమాట. జాండీస్ వస్తే ఎక్కడ కనిపిస్తాయి? కళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకని అంటే లివర్కి కళ్ళకి ఏదో సంబంధం ఉంది. ఎస్. అందుకని పులుపు ఎక్కువ తినడం వల్ల లివర్ యాక్టివ్గా ఉంటుంది. మనకి ఇక్కడ ఇమ్యూనిటీని ఇచ్చేది లివరే కాబట్టి హాఫ్ దగ్గర మొదలు పెట్టండి. 2 రోజుల తర్వాత 1, మళ్ళీ ఇంకొక 2 రోజులు 1 తర్వాత 1.5, అలా నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ 2.5 వరకు వెళ్ళొచ్చు. అసలు మీ గట్ హెల్త్ కానీ మీ సెల్ఫ్ ఇమ్యూనిటీ కానీ అద్భుతం పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఈ నెలంతా సాధన చేయండి. సంవత్సరం వరకు మీకు ఏ వైరస్లు ఏట్ల వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. సూపర్. లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా పోతుంది. పీసీఓడి పోతుంది, థైరాయిడ్ తగ్గుతుంది నిమ్మకాయ వల్ల. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు నిమ్మకాయలు ఉన్నాయి. అందుకనే నిమ్మకాయలు వాడొద్దని చెప్తున్నారేమో. మరే విన్నారు కదా, భయపడ్డాను, టెన్షన్ పడ్డాను, ముందు మానేయండి. ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. హెచ్ఎంపీవి కాదు కదా, ఇంకేదో ఇచ్చినా దాని అదే పోతుంది. పోతుంది అంతే కదా. అంతే. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.